హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వావ్! బొబ్బట్లు చూస్తూనే తినాలనిపిస్తుంది కదండీ! వీటిని మేము భక్షాలంటామండి. ఉగాది స్పెషల్‌గా చేసే భక్షాలను ఈజీగా, చాలా మృదువుగా, టేస్టీగా ఫస్ట్ టైమ్ అయినా ఈజీగా చేసుకునేలా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనికోసం కుక్కర్‌లో ఒక కప్పు శనగపప్పును కడిగి 2 కప్పుల వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పప్పు ఇలా ఉడికిన వరకు చూసుకోవాలి. ఇందులో వాటర్ లేకుండా చూసుకోవాలి. ఈ పప్పును ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి మార్చుకోవాలి. కలుపుతూ ఉడికించడానికి ఫ్రీగా ఉండాలేనండి. లేదంటే మీకు కుక్కర్ ఫ్రీగా ఉంటే అందులోనే చేసుకోవచ్చు. దీనికి ఒక కప్పు బెల్లం తరుగును యాడ్ చేసి కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టి అడుగు అంటుకోకుండా కలుపుతూ ఇలా పూర్తిగా గట్టిపడేంత వరకు కలుపుతూ మనం ఉడికించుకోవాలి. దీన్ని మళ్ళీ మళ్ళీ కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగు అంటుతుందండి. మనం పప్పుని ఇలా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గట్టిపడ్డాక మనం 2 స్పూన్ల సోంపును, 1 స్పూన్ షుగర్ వేసి గ్రైండ్ చేసి ఇందులో కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోపు మనం గోధుమ పిండిని తీసుకొని పావు స్పూన్ సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పిండిని మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మెత్తగా ఇలా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు చల్లారిన ఈ పప్పు బెల్లం మిక్స్చర్ ఇలా ఉంటుంది. దీన్ని మేము పూర్ణం అంటామండి. ఈ పూర్ణం మనకు ఫ్రిడ్జ్లో పెడితే 15-20 డేస్ ఉంటుంది. మనకు కావలసినప్పుడల్లా వేడివేడిగా భక్షాలు చేసుకుని తినొచ్చండి. పూర్ణంని ఇలా లడ్డూలాగా చేసుకుని పెట్టుకొని మనం నానిన పిండిని, పూరీ సైజ్ పిండిని తీసుకొని ఇలా ఒత్తుకొని అందులో పూర్ణం లడ్డూని పెట్టి కొంచెం కొంచెంగా ఒత్తుతూ పూర్తిగా ఇలా క్లోజ్ చేసి పెట్టుకొని మనం అన్నీ తయారు చేసుకొని ఒక పూరీ ప్రెస్ తీసుకొని అందులో కవర్ పెట్టి దానికి ఆయిల్ రాసి మనం చేసి పెట్టుకున్న పూర్ణం పిండి ముద్దను పెట్టి నెమ్మదిగా మనకు కావలసినట్లు పల్చగా కావాలంటే పల్చగా, లేదంటే కొంచెం మందంగా ఉండాలంటే మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి ఒత్తుకున్న భక్షంను వేసి అటు ఇటు తిప్పుతూ నెయ్యి వేస్తూ మాడకుండా కాల్చుకోవాలండి. అంతే, మనకు కావలసిన భక్ష్యం రెడీ. ఇలానే మనకు కావలసినన్ని భక్షాలు చేసుకోవచ్చు. అంతేనండి. మీరు ఇలానే ఈజీగా, టేస్టీగా భక్షాలు తయారు చేసి ఉగాది రోజు నైవేద్యంగా పెట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.